బైబిల్ అనగానే మనకి ప్రధానంగా కనిపించేది ఏంటంటే సిలువ మరణం. క్రైస్తవ్యం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే సిలువ మరణం మీద ఆధారపడి ఉంది. సిలువ మరణం లేకపోతే అసలు బైబిలే లేదు. సిలువ మరణం లేకపోతే అసలు ఆ క్రైస్తవ జీవితమే లేదు. కాబట్టి మనం బైబిల్ని బాగా పరిశీలించినట్లయితే ప్రతి సంఘటన క్రీస్తుకు పూర్వం కానివ్వండి, క్రీస్తుకు తర్వాత కానివ్వండి, ప్రతి సంఘటన దేన్ని కేంద్రీకృతం చేస్తుంది? సిలువ మరణాన్నే, సిలువ బలియాగానే చూపిస్తుంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న 66 పుస్తకాల్లో కూడా మనకి ప్రయాణం ఎక్కడికి కొనసాగుతూ ఉందంటే సిలువ దగ్గరకే ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఏ సంఘటన చూసుకున్నా సరే. ఎందుకంటే సృష్టి పుట్టడానికి ముందే సిలువ బలియాగం అనేది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి సిలువ బలియాగం మీదే మొత్తం కూడా ఈ పునాది అంతా కూడా, బైబిల్ గ్రంథం అంతా కూడా సిలువ బలియాగం మీదే ఆధారపడి ఉంది. అర్థమైంది కాబట్టి మనం యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాం, మనకు అర్థమవుతుంది కాబట్టి. కానీ అర్థము కాని వారికి సిలువ బలియాగము అనగానే ఎలా ఉంటుంది? హేళనగా ఉంటుంది. అర్థము కాని వారికి సిలువ బలియాగము, సిలువ మరణము అనగానే వారికి ఎగతాళిగా ఉంటుంది, వారికి హేళనగా ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూసారా, ఇది ఎప్పుడో చెప్పారు పౌలు గారు. ఈరోజు మనం చూస్తున్నాం, కానీ ఆ రోజు కూడా ఉంది ఈ దృక్పథం అందరికీ కూడా. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం ఎవరో చనిపోవడం ఏంటి? ఇప్పుడు మీకు పాప క్షమాపణ ఏంటి? 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన చనిపోవడం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చడం ఏంటి? ఇప్పుడు పాపం చేస్తున్న మీకు క్షమాపణ ఎలాగా? క్రైస్తవులకి పనిచేస్తుందా లేదా? క్రైస్తవులకి ఏమైనా అర్థమవుతుందా లేదా? ఏంటి నమ్ముతున్నారు? మీ విశ్వాసం ఏంటి అసలు అని ఎగతాళిగా, హేళనగా చేస్తున్నారు. అంటే సిలువ మరణం యొక్క విశిష్టత, సిలువ బలియాగం యొక్క గొప్పతనము, దేవుడు అసలు సిలువ బలియాగానే ఎందుకు ఏర్పరుచుకున్నాడండి? మరణము అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఒక మరణం జరగాలి కంపల్సరీ. అర్థమవుతుందా మీకు? ఒక తప్పు జరిగినప్పుడు ఒక మరణం జరగాలి. రక్త ప్రోక్షణము జరగకుండా, మన బైబిల్ ప్రకారం అయితే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. రక్తము చిందింపకుండా అంటే తప్పు జరిగినప్పుడు ఏం జరగాలి? మరణం జరగాలి. మనకి ఆది కాండంలో చూసుకున్నట్లయితే ఆదాము తప్పు చేశాడు. ఆదాము తప్పు చేసిన తర్వాత మనకు అక్కడ ఏం రాయబడిందంటే, వారి కన్నులు తెరవబడగా వారు ఏమవుతున్నారు? దిగంబరులు అని వారు గ్రహించారంట. కన్నులు తెరవబడినప్పుడు అంటే పాపము చేసిన తరువాత మనోనేత్రాలతో వెలిగింపబడుతున్న వారు శరీర సంబంధమైన కన్నులు తెరుచుకున్నాయి. తెరుచుకున్న తర్వాత వారు దిగంబరులుగా వారు కనబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులు తీసుకొచ్చి కచ్చడాలుగా చేసుకున్నారట. వారి సిగ్గుని దాచుకోవడానికి, వారి దేహాన్ని దాచుకోవడానికి ఏం చేశారు? అంజూరపు ఆకుల్ని కట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే ఒక తప్పు జరిగింది, అప్పుడు దేవుడు చర్మపు చొక్కాలను వారికి చేసినట్లుగా మనం దేవుని వాక్యం చూడగలం. చర్మపు చొక్కాలు. చర్మము అంటే దేనికి ఉంటుంది? చర్మము బతికింది అనుకుంటుందా? సరే, ఆ జీవము కలిగింది అనుకుంటుందా? జీవము లేని వాటికి ఉంటుందా చర్మము? లేనుకుంటుందమ్మా? చర్మం లేనుకుంటుంది. జీవము గల వాటికి ఉంటుందా? జీవము లేని వాటికి ఉంటుందా చర్మము? జీవం కలిగిన వాటికే ఉంటాయి. అంటే జంతువులకు ఉంటాయి కదా. వారికి చర్మపు చొక్కాలు దేవుడు ఎలా చేశాడంటే, ఏదో ఒక జంతువు బలి అయిందా లేదా? అక్కడ అయిందా? బలి అవ్వకుండా దాని చర్మాన్ని తీసారా? బలి అవ్వకుండా దాని చర్మం వచ్చిందా? చర్మపు చొక్కాలు అంటే పాపము ఎప్పుడైతే జరిగిందో, బలి ఎప్పుడు జరిగింది? ఆదిలోనే దానికి బీజం పడింది. పాపము చేస్తే బలియాగము అవసరము, పాపము చేస్తే బలి అనేది కంపల్సరీ అని మనకి ఎక్కడ కనిపిస్తుంది? సిలువను గూర్చిన మరణ వార్త, లేకపోతే సిలువను గూర్చిన బలియాగం మనకు ప్రారంభంలోనే, మనిషి పుట్టినప్పుడే దేవుడు ఒక సూచనగా నియమించాడు. అది మనం గమనించము. కానీ బాగా అర్థం చేసుకుంటే, ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడే దేవుడు ఒక జంతువుని బలి ఇచ్చి, చూడండి,
చర్మ వారి దేహాన్ని కప్పాడు. మీరు ఏ సంఘటన చూసుకోండి శిలువ బలియాగాన్ని గుర్తు చేస్తుంది. అంత గొప్పతాయి దేవుడు. ఎందుకంటే శిలువ మీద తన ప్రేమ అంతా కూడా చూపించేశాడు. శిలువ మీద తనకున్న ఆప్యాయతనంతా చూపించేశాడు. శిలువ మీద తనకున్న ఈ మనుషుల మీద ఉన్న అనురాగము, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఎంత చూపించాలో అంత ఆ శిలువ మీద చూపించడానికి శిలువ. దేవుడు శిలువ మరణాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే దేవుని యొక్క లక్షణాలు మనకు అర్థం కావాలి. దేవుని యొక్క లక్షణాలు. దేవుని ఏమంటారంటే త్రిగుణ సంపన్నుడు అంటారు. త్రిగుణ సంపన్నుడు అంటే ఎన్ని త్రిగుణ అంటే 3. దేవునికి 3 లక్షణాలు ఉన్నాయండి. దేవుడు శిలువ మీద ఎందుకు ఆ ప్రేమను చూపించడానికి శిలువ బలియాగాన్ని యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఆ శిలువ మీదనే ఆయన ఎందుకు అలా బయలైనట్టుగా చేశాడు అంటే 3 లక్షణాలు మనకు అర్థం కావాలి. దేవునిలో ఉన్న 3 లక్షణాలు. ఒక ఆయన యూట్యూబ్లో ఒక ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడంటే దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు మనిషిని క్షమించాలంటే, మనుషుల్లో ఉన్న పాపాలని క్షమించేయాలంటే ఆయన శూన్యములోని భూమిని చేసిన దేవుడు. దేవుడికి ఏం అవసరం లేదు, రా మెటీరియల్ అవసరం లేదు. దేవుడు ఏదైనా చేయాలంటే దేవుడు రా మెటీరియల్ లేకుండానే చేయగలరు, అంత శక్తివంతుడు. కాబట్టి యేసుక్రీస్తుని పంపించి ఈ లోకానికి, యేసుక్రీస్తుని శిలువ మీద అప్పగించి ఆయన హింసించి ఆయన శరీరం అంతా నలగగొట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా చిందించే వరకు ఎందుకు అంత ప్రాసెస్? ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? దేవుడు సర్వశక్తిమంతుడు కనుక మనుషుల యొక్క పాపాలు పోవాలి, మనుషులందరూ పరిశుద్ధులైపోవాలి అంటే అయిపోతారు కదా? అయిపోతారా లేదా? అంత అవసరమా మనకి? చెప్పాను, ఆది కాండము నుండి కూడా ప్రతి సంఘటన శిలువ దగ్గరికి ప్రయాణం చేస్తుందని. ఇంత ప్రాసెస్ అవసరమా? ఇదంతా కూడా అవసరమా? అందుకనే దేవుడు అంటాడు కాలము సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడంట? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు. అంటే ఒక టైం నిర్ణయించాడు. ఆ టైంలో అది జరగాలంటే ఎక్కడ నుండి ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. చూడండి ఎంత ప్రయాణం కొనసాగిందో ఒక సంఘటన కొరకు, ఒక శిలువ మరణం కొరకు. ఎంత అవసరమా? అతను అన్నాడు అంత అవసరమా? అంత అవసరం లేదు కదా. ఆయన వచ్చి అంత బలైపోవాల్సిన అవసరం లేదు కదా. దేవుడు ఆయన ఏదంటే అది అయిపోదు కదా. భూమి కలుగును కాకంటే అయిపోయింది, వెలుగు కలుగును కాకంటే అయిపోయింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును కాకంటే అయిపోయి, జంతువులు కలగాలి, సముద్రాలు కలగాలి, జలచరాలు కలగాలంటే అయిపోయాయి కదా. మరి మనుషులందరూ పరిశుద్ధులు అయిపోవాలి అంటే అయిపోతారా లేదా? అయిపోతారు కదా. కానీ ఎందుకు అలా అనలేదంటే దేవుడు చెప్పాను కదా, దేవుడికి 3 లక్షణాలు ఉన్నాయి. ఆ 3 లక్షణాలను దేవుడు సంతృప్తి పరచాలి, సాటిస్ఫై చెయ్యాలి. ఆ 3 లక్షణాలని ఆయన అనస్త అయిపోతుంది. కానీ ఆయనలో ఉన్న ఆ వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఒప్పుకోవు. అర్థమవుతుందా? ఆయన అనస్త అయిపోద్ది. వీళ్ళందరూ పాపులు పరిశుద్ధులు అయిపోవాలి అంటే ఖచ్చితంగా అయిపోతారు అందరూ కూడా. ఎండ వచ్చినప్పుడు ఈ చెట్ల మీద మంచు అలా పడి ఉంటుంది ఉదయానికి. సూర్య కిరణాలు ఎప్పుడైతే తగిలాయో మంచంతా ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అలాగే దేవుడు అంటే మన పాపం అంతా కూడా ఎగిరిపోతుంది. ఫంక్షన్లకి పెద్ద పెద్ద ఫ్యాన్లు వేస్తారు కదా, ఒక ధూళి ప్రాంతంలో ఆ ఫ్యాన్ వేసి పెట్టామంటే ధూళి అంతా ఎగిరిపోతుంది. మన పాపం కూడా అలా ఎగిరిపోతుంది ఆయన అనాలంటే. కానీ దేవునిలో ఉన్న ఆ 3 లక్షణాలు ఒప్పుకో. అర్థమవుతుందా? ఏంట లక్షణాలు అంటే మొదటిది ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏమైనాడమ్మా? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే చూడండి మూల భాషలో పుస్తకంలో దేవుడు ప్రేమాస్వరూపి అంటే అర్థం మూల భాషలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ. ప్రేమ అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ప్రేమ. ప్రేమకు గుర్తు ఎవరంటే దేవుడు. ఏది కాదు ఈ లోకంలో ప్రేమ అనగానే మనం ఎవరిని చూడాలంటే దేవుడినే చూపించాలి. ప్రేమకు గుర్తులు చూపించండి అంటే ఎవరంటే మనం దేవుడినే చూపించాలి. ఆయనలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమామయుడు. చాలా మంది ప్రేమకు గుర్తు అనగానే ఏం చూపిస్తారు? ఏం చూపిస్తారమ్మా? షాజహాన్ కట్టిన తాజ్ మహల్ని చూపిస్తారు కదా. తాజ్ మహల్ ప్రేమ అంట.
షాజహాను చనిపోయింది కాబట్టి ఆమె మీద అతనికి అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన కట్టించాడు అంటారు. మరి నాకు అర్థం, అంత ప్రేమ ఉన్నప్పుడు మరి షాజహాన్ ఎందుకు మళ్ళా పెళ్లిళ్ళు చేసుకున్నాడు? చాలా మందిని పెళ్లిళ్ళు చేసుకున్నాడు షాజహాన్. ప్రేమకు గుర్తయితే తన భార్య అంత ప్రేమిస్తే తన భార్యను ఆమె చనిపోయిన తర్వాత కూడా చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, చాలా మంది పిల్లలకు అన్నాడు. మరి అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి ప్రేమ గుర్తు షాజహాన్ కాదు. అలాగే చాలా మంది గోడలు వేస్తారు కదా, లవ్ సింబల్ ఇలా వేసి మధ్యలో ఒక బాణం తోసి అది అవతల నుండి అవతలకి పొడిచుకొచ్చినట్టు వేస్తారు. అది సింబల్ అంట, లవ్ సింబల్ అంట, పిచ్చి సింబల్. అదే సింబల్ అంటే ప్రేమకు సింబల్ అది కాదు. ప్రేమకు సింబల్ దేవుడే. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన ప్రేమనంతా కూడా చూపించేశాడు తన కుమారుని శిలువ మరణం ద్వారా. దేవుడు ప్రేమను చూపించడానికే శిలువ మరణాన్ని ఎంచుకున్నాడు. ప్రేమామయుడు అంటే దేవుడు ఆయనే ప్రేమామయుడు. ప్రేమకు గుర్తేదంటే ఆయనే. ఎల్లప్పుడూ కూడా ఎన్ని యుగాలు మారిపోయినా, ఎన్ని తరాలు గతించినా ప్రేమకు గుర్తు ఎవరంటే దేవుడు. ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది ఆయనలో. రెండవది అంటే నేను చెప్పేది ప్రధాన లక్షణాలు అండి. చాలా లక్షణాలు ఉన్నాయి దేవునికి, చాలా లక్షణాలు ఉన్నాయి, ప్రధానమైన లక్షణాలు. ఆ లక్షణాలకి భంగం కలిగితే ఆయన ఎక్కడ కూడా సహించలేడు. ఆ లక్షణాలను భంగం కలిగితే ఆయన ఎక్కడ కూడా సహించలేడు అనమాట. అలాంటి లక్షణాలు ప్రేమ ముఖ్యమైనది. రెండవది చెప్పండి మీరు, రెండవది ఏంటమ్మా? పరిశుద్ధత. దేవుడు అనగానే మనకి గుర్తొచ్చేది పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని అస్సలు సహించలేడు. పాపాన్ని అసలు ఆయనకి ఇష్టం ఉండదు పాపం అంటే. పరిశుద్ధుడు అని దూతలు అలా పొగుడుతూనే ఉంటాయంట. మనకి యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో చెప్తారు. దూతలు ఎల్లప్పుడూ కూడా చెబుతున్న మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడి దగ్గర పాపానికి అసలు చోటే లేదు. పాపాలంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని చూస్తాడు. మనకి ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట కనిపిస్తుంది. యోహాను గారు ఆ దర్శనంలో చూస్తుంటే దూతలు అక్కడ కూడా పరిశుద్ధుడు అని కోట్లాది దేవదూతల చేత పొగడబడుచున్నాడు. ఆయనలో ఉన్న ప్రధానమైన మరొక లక్షణం అంటే పరిశుద్ధుడు. పాపాన్ని ఇక్కడ ఇష్టపడడు. అగ్ని జ్వాలల మధ్యన ఆయన నివాసం చేస్తాడు. మోషేకు కూడా ఎక్కడ కనబడ్డాడండి? అగ్ని జ్వాలలో కనిపించాడు పొదల్లో. అంటే అగ్ని అనగానే మనకి దేనికి గుర్తు? పరిశుద్ధుడికి గుర్తు. అందుకని బంగారాన్నైనా వెండినైనా ఎక్కడ ఆ కిలుము లేకపోతే ఆ మస్టర్డ్ పోగొట్టడానికి ఎక్కడ శుభ్రం చేస్తారంటే నీటిలో చేయరు. మనకనుకో నీటితో కడుక్కుంటే శుభ్రం అవుతుంది. కానీ కొన్ని లోహాలు ఎక్కడ శుభ్రపరచబడతాయి అంటే అగ్నిలో పరిశుద్ధపరచబడతాయి. కాబట్టి దేవుడు పాపం అంటే ఇష్టపడిన వాడు, పరిశుద్ధతని ఆయన ఎక్కువగా ప్రేమించేవాడు, ఆయనలో పరిశుద్ధతని నింపుకున్నవాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు? అగ్నిలో ఉంటాడు. ఆయన అగ్నిమయమై ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. ఆయన అగ్ని జ్వాలలలో నివసిస్తూ యెహెజ్కేలుకి దర్శనం ఇస్తాడు. అగ్ని జ్వాలలో నివసిస్తాడు. ఆయన నడుము నుండి కిందికి, నడుము నుండి పైకి ఆయన అగ్నిమయమైనట్టుగా నాకు కనబడిచుండెను అని యెహెజ్కేలు గారు అంటారు. అగ్నిలో నివసిస్తాడు ఆయన, తేజస్సుతో నివసిస్తాడు. అంటే ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పౌలు గారు అంటారు దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. ఎందుకంటే పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పాపాత్ములు ఆయన దగ్గరికి వచ్చారంటే దహించేస్తాడు. పాపం దహించేస్తాడు. ఆయన పరిశుద్ధుడు అని కోట్లాది దూతలతో పొగడబడుతున్నాడు. రెండవ ప్రధానమైన లక్షణం ఏది? పరిశుద్ధత. మూడవ ప్రధానమైన లక్షణం, మూడవది నీతి న్యాయములు. అంటే ఆయన నీతిని న్యాయాన్ని ఎంతగా ప్రేమిస్తారంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. నీతిని న్యాయాన్ని. నీతి న్యాయానికి గుర్తు ఏంటి? న్యాయానికి గుర్తేంటి? త్రాసు కదా. మనకి కోర్టులో కూడా జడ్జి గారి వెనకాల ఒక ఆవిడ కళ్ళ గొడ్లు కట్టేసి త్రాసు పట్టుకొని ఉంటుంది. అంటే న్యాయానికి గుర్తేంటి? త్రాసు.
ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, నీతిని చూస్తాడు. నీతి అనగా ఆయన చట్టము, ఆయన అమలు చేసేటటువంటి చట్టము. న్యాయము అంటే తగిన దానికి ఎవరైనా ఏదైనా చేసే దానికి తగినట్లుగా న్యాయము చూపిస్తాడు. ఆయన నీతిని చూడండి, కీర్తన గ్రంథం మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో కీర్తన 33:5. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు? ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఆయన చాలా ఇష్టం, నీతిగా ఉండడం అంటే ఇష్టము, న్యాయముగా బ్రతకడం అంటే ఇష్టం. ఎందుకంటే అది ఆయనలో ఉన్న లక్షణం. అది నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సింహాసనం అంటే దేని మీద నిలబడి ఉన్నది? చూడండి, ఆ మాట కూడా చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, అదే కీర్తనలు 89:14. నీతి న్యాయములు, నీతి న్యాయములు ఆయన సింహాసనమే. అసలు ఆధారం ఏంటి ఆయన సింహాసనానికి? నీతి న్యాయము లేకపోతే అసలు ఆయన సింహాసనమే లేదు. అంత ముఖ్యము నీతి న్యాయం అనేది. ప్రేమించడానికి ఎంతైనా చేస్తాడు ఆయన, మనుషుల్ని ప్రేమించడానికి, పరిశుద్ధత కోసం ఎంతైనా చేస్తాడు. నీతిని న్యాయాన్ని నిలబెట్టడానికి కూడా ఆయన ఎంతైనా చేస్తాడు. ఎవరైనా సరే వదిలిపెట్టాడు. దావీదు తప్పు చేసినా ఏం చేస్తాడు? న్యాయం చూపిస్తాడు అంతే. అంటే దావీదు నా దావీదు కదా, నా కుమారుడే కదా, మీకు క్షమించాడు. మోషే తప్పు చేసినా న్యాయమే, నీతి న్యాయమే. దావీదు తప్పు చేసినా న్యాయమే. యాకోబు తప్పు చేసినా, ఇస్సాకు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, ఆఖరికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేసినా ఏం చేస్తాడు? న్యాయాన్ని చూపిస్తాడు. చూపించాడు లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్పు చేయలేదు, పాపం చేయలేదు. కానీ మనందరి పాపములు ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు న్యాయం. దావీదు తప్పు చేస్తే న్యాయం చూపించాడు, పక్షపాతం లేదు ఆయనకి. దావీదు తప్పు చేస్తే మరి శిక్ష ఎలా ఉందంటే చాలా తీవ్రంగా ఉంది. చాలా దెబ్బలు కొట్టాడు దేవుడు, పలుకులు పెట్టాడు దావీదు. న్యాయం తప్పడు దేవుడు. మోషే తప్పు చేస్తే కనాన దేశానికి వెళ్ళవు నువ్వు, అయిపో. న్యాయం, ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. కాబట్టి ఈ 3 ప్రధాన లక్షణాలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. దేవుడు అంటే మనకి ఏంటి రావాలి గుర్తు? ముందు ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయాలు, ఆయన క్యారెక్టర్స్. అవి లేకపోతే ఆయన లేడండి. అవి లేకపోతే ఈ మూడింటికి ఎక్కడ కూడా డోకా ఉండదు. మీరు బైబిల్ అంతా వెతకండి, బాగా చదవండి. ఈ 3 ప్రధానంగా కనిపిస్తాయి. ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయాలు. ఇప్పుడు ఈ 3 కూడా ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు ఆదాము ఒక్కడ తప్పు చేస్తాడండి. ఆదాము ఒక్కడ తప్పు చేస్తే మొత్తం అందరూ తప్పు చేశారంట. మొత్తం అందరూ ఆదాము క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. కాబట్టి క్రికెట్లో కూడా ఫస్ట్ ఓపెనర్లో అవుట్ అయిపోతుంది. ఒకసారి లైన్ కట్టేస్తారు అడగలగా టపా టపా టప్. వీళ్ళు ఆడగలరు, వీళ్ళు 6లు కొట్టగలరు. కానీ ఏదో ఫీలింగ్ ఆ ఓడిపోయి, ఆ ఓపెనర్లో ఓడిపోయిన ఫీలింగ్ ఒకసారి మొత్తం లైన్ పెట్టేస్తుంటారు. అలా ఆదాము ఎప్పుడైతే క్లీన్ బౌల్డ్ అయిపోయాడో అందరూ కూడా తప్పు 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 అందరూ నరకానికి నడిపించబడ్డారు. ఇప్పుడు అందరినీ, ఇప్పుడు నిన్ను నన్ను కూడా యేసయ్యను తీసుకెళ్ళి నరకంలో, మనందరినీ నరకంలో వేసేయాలి. దేవుడు అదే చెయ్యాలి, న్యాయంగా అయితే అదే చేయాలి దేవుడు. అప్పుడు ప్రేమ వచ్చింది ముందుకి. ప్రేమ వచ్చి, దేవా నువ్వు పరిశుద్ధువు, ప్రేమామయుడు కదా, వీళ్ళందరినీ పాపం చేశారు అని ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేశారని అందరినీ నరకంలో వేసేయడు. నీ ప్రేమకు అసలు సమంజసమేనా? నువ్వు ప్రేమామయుడివి, ప్రేమా స్వరూపువు కదా అని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు? అప్పుడు ఒకవేళ అనుకుందాం, సర్లే క్షమించేస్తానులే, ప్రేమించేస్తానులే, నరకంలో వెయ్యను. ఇప్పుడు ఏంటి? వీళ్ళందరూ తీసుకొచ్చి పరలోకం ఇచ్చేయాలి. ప్రేమ చూపించి మనందరం తీసుకొచ్చి పరలోకం ఇచ్చేయాలి అని దేవుడు అంటే, ఆయనలో ఉన్న మరో రక్షణ ఉంది. పరిశుద్ధుడు ఆయన. పాపం ఉంటాయి అసలు ఒప్పుకోదు. ప్రేమ సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధత వచ్చింది. పాపాత్మను తీసుకొచ్చి పరిశుద్ధమైన ప్లేస్ లో ఎలా పెడతావు ప్రభువా? ఎలా ప్రేమ చూపించి పరలోకం ఇచ్చేస్తావు? ఎలా ఇచ్చేస్తావు? ఆదాము నుండి అందరూ తప్పు చేసేసారు. ఆదాము వల్ల అందరూ ఓడిపోయారు పాపంలో. నువ్వు ఎలా ప్రేమ చూపించి పరిశుద్ధులుగా మార్చేసి ఎలా నువ్వు పరలోకం ఇస్తావు అని పరిశుద్ధత ఒప్పుకుంటుందా?
ఒప్పుకుంటుందా? ఏది భంగం కలగకూడదు ఆయనకి. సరే, శక్తివంతుడు కదా, అందరూ పరిశుద్ధులు అయిపోవాలి అని అనగలదు. అప్పుడు అనగలదు. ఒకవేళ అలా అంటే అప్పుడు మూడోది వస్తుంది. అసలు అయినది నీతి న్యాయాలు కరెక్ట్గా ఉండాలి. మెనే టెకిలో ఫార్సి, నీ లెక్క త్రాసులో తోచగా తక్కువ కనబడింది, అందుకని దేవుడు నీ లెక్కను తేల్చేస్తున్నాడు. అందరూ త్రాసులో వేస్తే తక్కువ కనబడుతున్నారు కదా. నీతేది, న్యాయమేది, ఎలా ప్రేమిస్తావు, ఎలా పరిశుద్ధులుగా మార్చేస్తావు, తప్పు ఒప్పులు చూడవా, నీతి న్యాయాలు లేవా అని దేవుడిని ప్రశ్నిస్తుంది. ఆయనలో ఉన్న లక్షణం చాలా స్ట్రిక్ట్. నీతి న్యాయము. న్యాయం అంటే దేవుడు నీతి గల న్యాయాధిపతి అంట. ఆయన పేరు చూడండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక, రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా నీతి గల న్యాయాధిపతి అని పేరు. ఆయన నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఎక్కడ భంగం కలిగితే ఒప్పుకోడు ఆయన. ఆ నీతి న్యాయము ప్రశ్నిస్తుంది, న్యాయం ప్రశ్నిస్తుంది. రాసు కరెక్ట్గా ఉండాలి. ఎవరు తప్పు చేసినా సరే, దావీదు తప్పు చేసినా, మోషే తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టాడు. అలాంటిది దీనికి అర్హులు కాని వారిని అర్హత ఇచ్చి ఎలాగా పరిశుద్ధులుగా చేసేస్తావు, ఎలాగా పరలోకానికి తీసుకొస్తావు అని ఆ నీతి న్యాయములు ప్రశ్నిస్తాయి. ఇప్పుడు మొదటి ఫెడరల్ హెడ్ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఇప్పుడు 2వ ఫెడరల్ హెడ్ని పంపించాడు దేవుడు, సమైక్య ప్రతినిధి. ఆయన మూడింటిని సాటిస్ఫై చేశాడు. ప్రేమను సాటిస్ఫై చేశాడు, పరిశుద్ధతను సాటిస్ఫై చేశాడు, నీతి న్యాయాన్ని కూడా సాటిస్ఫై చేశాడు. ఆయన ఫెడరల్ హెడ్ 2వసారి రంగంలో దిగాడు. 2వసారి గేమ్ ప్రారంభమైంది. ఈ గేమ్ లో ఆయన కొట్టేవన్నీ కూడా సిక్స్లే. ప్రేమగా ఎక్కడ కూడా భంగం లేదు. ప్రతి వారిని ఆయన ప్రేమించగలడు. ఎవరు కనిపిస్తే ఆయన ప్రేమతోనే పలకరించాడు. ఎవరి మీద ద్వేషం చూపించలేదు. తనను హింసించే వారిని కూడా ప్రేమించాడు, తనను ద్వేషించే వారిని కూడా ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము నాయనా అని ప్రేమ చూపించాడు. హింసించే వారిని కూడా అదే చెప్పాను అందరికి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన మీకేమి ఫలము? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమించండి, అప్పుడు మీ పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. ప్రేమ చూపించాడు. ప్రేమకి ఎక్కడ కూడా అమ్మా నేనెవరనో వ్యభిచారం చేసే స్త్రీతో అంటున్నాడు. ఒక యవ్వనుడు 33.5 సంవత్సరాలు, ఒక యవ్వన పురుషుడు, ఒక యవ్వన వ్యభిచారం చేసే స్త్రీ పలుకుతున్న మాటనే అమ్మా. ఎవరికి ఆ గట్స్ లేవండి, అలా పిలిచే గట్స్. ఎవరు అలా పెళ్ళారు? ఒక వ్యభిచారం చూస్తే వ్యభిచారి, పాపం చేసింది, నువ్వు అలాంటిదానే, నువ్వు ఇలాంటిదానే. సందు దొరికితే చాలు ఇంకా అనాలని చూస్తారు. మన బయటికి ఎవరైతే సందు దొరికితే తప్పు చేసిందా చేయలేదా తర్వాత విషయం, నిరూపింపబడిందా నిరూపింపబడలేదా తర్వాత విషయం. ముందు వేసేస్తారు బాణాలు, చూపిపోటీ మాటలు వేసేస్తుంటారు, బాణాలు లాంటి మాటలు వేసేస్తుంటారు. కానీ ప్రపంచంలో రాయితో కొట్టడానికి ఎవరికి హక్కు ఉంది? ఆమెను రాయితో కొట్టాలంటే ఎవరికి హక్కు ఉంది? ప్రపంచంలో యేసుక్రీస్తుకే హక్కు ఉంది. రాయితో కొట్టే హక్కు, అధికారం ఆయనకే ఉంది, కానీ ఆయన కొట్టలేదు. అర్థమవుతుంది మీకు? కొట్టే హక్కు అక్కడ ఎవరికీ లేదు, కొట్టే హక్కు. కొట్టగలిగితే ఆయన ఒక్కడే ఇంత రాయి తీసుకొని కొట్టే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన అధికారి, ఆయనలో పాపం లేనివాడు, పాపాన్ని క్షమించనివాడు, పాపం అంటే ఇష్టం లేనివాడు. కొట్టాలనుకుంటే ఆయనే కొట్టగలడు, కానీ ఆయనే కొట్టలేదు. ఎవడు చేయలేదో కొట్టగలరు, కానీ ఎవరికా కష్టలేదు. ఆ భూమి లేదు, ధైర్యం లేదు. వెళ్ళిపోయి అభిమానంటే అమ్మా ఎవరో కొట్టలేదా, నేను కూడా నిన్ను కొట్టాను. ఎందుకంటే కొట్టాలంటే నేను కొట్టగలను, నాకు ఆ రైట్ ఉంది, నాకు అధికారం ఉంది, నాకు హక్కు ఉంది, కానీ నేను కొట్టను. చూసారా ఎంత ప్రేమ? ప్రేమ అంటే అది. అందరినీ ప్రేమించాడు. వాళ్ళు వీళ్ళని జాతి వివక్ష చూపించి సమరయులను కూడా ప్రేమించాడు ఆయన. యూదులు జాతి వివక్ష చూపించేవారు, అంటరాని వాళ్ళు అని దూరంగా పెట్టేవారు. వాళ్ళని అసలు దగ్గరికి వచ్చేవారు కాదు. ఆ యోదయ నుండి సమరయ ప్రాంతం గుండా ఎవరు ప్రయాణం చేసేవారు కాదు. యోదయ నుండి వేరే ప్రాంతాలు, యోర్దాను నది ప్రాంతాల్లో ప్రయాణం చేస్తారు. అందరూ కూడా దూరంగా, ఎంత దూరం అని అంటే వెళ్తారు. సమరయ నుండి ప్రయాణం చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ గుండా ప్రయాణం చేయవలసి వచ్చేను యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఎందుకంటే
సమరయ్యను కూడా ఆయన ప్రేమించాడు. ఆ స్త్రీని ప్రేమించాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అద్భుత రీతిగా మార్చాడు. అంత ప్రేమకు ఎక్కడ కూడా ఆయన భంగకరమైన ఈ భూమి మీద. ఆయనకి కూడా కోపం వచ్చింది. కోపపడాలంటే అసలు ఆయనే పడాలండి. ఎవ్వరి మీద కోపపడే హక్కు ఉంది, కానీ ఎవ్వరి మీద కోపపడలేదు. కొన్నిసార్లు కోపపడు, ఎందుకంటే దేవుని నామానికి అవమానం ఏర్పడితే కోపపడ్డాడు. దేవాలయంలో దేవుని నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పిన చోట వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సిగ్గు శరం లేకుండా నీచమైన వ్యాపారాలు, డబ్బు కోసం, ధనం కోసం, వ్యభిచారం కోసం స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేస్తుంటే అప్పుడు కొరడ తీశాడు. ఆయన కోపడ్డాడు. ఇంకా ఆయన పని చేయబోతున్నాడు. ఇంకా పని చేయబోయే కాలం ఉంటుండే హేరోదు నేను చంపేస్తాడు, పారిపో అంటే ఆ నక్కతో చెప్పండి. నక్క కోపడ్డాడు. ఆయన కోపం వస్తుంది. తప్పును చూడలేక కోపడతాడు తప్ప ఎవరు పడితే అక్కడ కోపడ్డాయి. అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమను సంతృప్తిపరిచాడు. పరిశుద్ధుడుగా బ్రతికాడు. పరిశుద్ధతని సంతృప్తిపరిచాడు. ఎక్కడా కూడా పనికి మాలిన నీతి మాలను పని చేయలేదు ఆయన. ఎవరిని చూసినా ఎంతమంది ఆయన స్త్రీలో ఎక్కువగా వెంబడించేవారండి. మగ్దలైన మరియ కానివ్వండి, హేరోదు యొక్క గృహ నిర్వాహకుని భార్య అయిన కానివ్వండి, అది ఇంకా చాలా మంది మరియు ఇతర స్త్రీలు ఆయనను వెంబడిస్తూ లోకస్వాతలో ఉంటుంది. వారికి కలిగిన ఆ ఆస్తితో ఆయనకి ఉపచారం చేయించుండిరి. చాలా మంది స్త్రీలు వెంబడించారు. కానీ ఎక్కడ కూడా ఆయన తప్పుడు ఆలోచన కానీ, పాప పనులు కానీ, నీచమైన కార్యాలు కానీ ఎక్కడ ఆయన చూపించలేదు. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతికాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరైనా రెడీ అన్నాడు. మన భాషలో చెప్పాలంటే నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు. మన భాషలో చెప్పండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నువ్వు పాపం చేసిన ఎవడ రుజువు చేయగల? చెప్పడం కాదు, స్థాపించాలి. చెప్పాడు, ఎవరైనా చెప్పేస్తాడు నువ్వు మంచాడు కాదని. ఆ మంచాడు కాదనేది నిరూపించబడాలి. అది అని చెప్పిన మాట. మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరి వల్ల కాలేదు. ఇప్పటికీ కూడా ఎవరి వల్ల కావట్లేదు. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు. పరిశుద్ధంగానే జీవించాడు. పరిశుద్ధుడుగానే మరణించాడు. పరిశుద్ధుడుగానే తిరిగి లేచాడు. పరిశుద్ధతను సాటిస్ఫై చేశాడు. నీతి న్యాయాన్ని కూడా ఆయన సాటిస్ఫై చేశాడు. మనందరి పాపం కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఆయన దేవుని గొర్రెపిల్లగా పాపాన్ని అంతటినీ కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన భుజాల మీద మోసాడు పాపాన్ని. పౌలు గారు అంటారు, పాపమే ఎరుగని ఆయనను మనందరి కొరకు దేవుడు ఆయన పాపముగా చేసెను. పాపమే లేని ఆయనను, పాపమే చెయ్యని ఆయనను మనందరి నిమిత్తము పాపముగా చేశాడంట దేవుడు. మనందరి పాపం ఆయన మీద మోపబడ్డాయి. ఆయన శరీరంలో రక్తం వచ్చేటంతగా, చిరిగిపోయినట్టుగా, మాంసపు ముద్ద అయిపోయినట్టుగా హింసింపబడ్డాడు. నీతి న్యాయాలను సంతృప్తి పరచాడు. శిక్ష అంటే శిక్షే. ఎవరికైనా సరే తప్పు చేస్తే శిక్షింపబడాలి. మనందరి నిమిత్తం ఆయన శరీరం నలుగబొట్టబడేను. మనందరి నిమిత్తం ఆయన రక్తము చిందింపబడేను. మనందరి నిమిత్తం ఆయన చేతులకు ముళ్ళు మేకులు కొట్టబడ్డాయి. మనందరి నిమిత్తం ఆయన తలకు ముళ్ళ కిరీటం పట్టబడింది. మనందరి నిమిత్తం కాళ్ళకు మేకులు కొట్టారు. నీతి న్యాయాలు కూడా సైలెంట్ అయిపోయి. ఈ మూడింటిని సంతృప్తి పరచడమే శిలువ బలి యాగము. అర్థం కాని వాడు ఎవడో పిచ్చి విధవలు మాట్లాడతారు. అర్థం కాని అందరి కొరకు శిలువ మాయ. అసలు మనల్ని సిలువేసాడు. అది కరెక్ట్ చెప్పాలంటే మనందరినీ కూడా. ఇప్పుడు చూడండి, సమాధులు దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్ని సిలువలు కనిపిస్తుంటాయి. సిలువలు పెడతారు కదా సమాధి మీద. అలా అన్ని సిలువలు పెట్టి ప్రతి సిలువ మీద మనం ఉండాలి. ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా సిలువేశారు. అందరినీ మనల్ని సిలువ వేయడానికి ఇష్టం కనుక ఆయన సిలువ వేయకుంటాడు. అది సిలువ బలియాగం. ఇలా ఆలోచిస్తే ఎంత అందం చూడండి. నేను అందుగా బ్రతుకుతున్నాను, లేకపోతే నేను చచ్చిపోవాలి, నేను సిలువ వేయబడాలి, నా చేతులకు మేకులు, నా తలకు ముళ్ళ కిరీటం, నా కాళ్ళకి మేకులు, నా ప్రక్కలో బల్లెపు పోటు, నా రక్తం కారిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఆయన జయించాడు. ఇప్పుడు మనమందరం ఏమయ్యాము? మనం బ్రతికిపోయాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు. అందరి కొరకు ఒక్కడు మృతి పొందితే ఏంటైంది? అందరూ మృతి పొందేశారంట. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తే మనందరం మరణించేసామా? మరణించేసాం మనందరం కూడా. మనందరికి ప్రాతినిధ్యం వహించి ఆయన శిలువ ఎక్కాడు, ఆయన శిలువ మీద చచ్చిపోయాడు. ఇప్పుడు మనందరం చనిపోయి ఇప్పుడు ఆయన బ్రతికితే మనందరం ఏమయ్యాము? మనం బ్రతక మళ్ళీని యేసుక్రీస్తు శిలువ మీద మనందరి కొరకు ఒక్క ఆయన మరణిస్తే మనందరం మరణించేసాం పాప నిమిత్తం. ఇప్పుడు ఆయన తిరిగి లేస్తే మనము కూడా ఏమయ్యాము? బ్రతికింపబడిన వారముగా ఉన్నాము. సమైక్య ప్రతినిధి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో యాగం చేయడానికి ఆ బలియాగమే మొత్తం అంతా కూడా బైబిల్లోనే హైలైట్ అయింది. అదే శిలువ బలియాగం యొక్క విశిష్టత. ఇది అర్థమైపోతే మనకి శిలువ గురించి ఎవరో తక్కువ చేయరు. శిలువను గురించిన వార్త ఇప్పుడు నశించిపోతున్న వాళ్ళకి అర్థమవలేదు ఈ మాట. శిలువ బలియాగంలో ఎంత ఉందా, ఎంత విషయం ఉందా శిలువ బలియాగంలో. దేవుడు తనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను సంతృప్తి పరచడానికి ఒక ఫెడరల్ హెడ్ ఈ భూమి మీదకి వచ్చాడు. వాటన్నిటినీ సంతృప్తి పరిచాడు. ఆయన గెలిస్తే మనందరం గెలిచేశాము. అంతేకాదు ఆయన శిలువ బలియాగము మనందరినీ దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను. దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాలాగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవుటకు మనల్ని నియమింపలేదు. దేనికి నియమించాడు? మనల్ని అందరినీ కూడా రక్షణ పొందడానికి. అందుకనే యేసుక్రీస్తును కూడా నియమించాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును నియమింపబడ్డాడంటే మనందరము ఉగ్రత పాలవడానికి కాదు, రక్షణ పొందడానికే. అదే ప్రతినిధి. ఆ ప్రతినిధి ఈ లోకానికి రాకపోయి ఉంటే, శిలువ మరణం జరగకపోయి ఉంటే మనందరం దేవుని ఉగ్రతకు ఏమవుతాం? బలైపోతాం. ఆ దేవుని ఉగ్రతకు బలి అవ్వకుండా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభువు నియమింపబడ్డాడు. మనందరి నిమిత్తము ఆయన నియమింపబడ్డాడు. ఆయన బలి అయ్యాడు, మనము బలైనట్టే. ఆయన మరణిస్తే మనము మరణించినట్లే. ఆయన తిరిగి లేస్తే మనము తిరిగి నిలిచినట్టే. కాబట్టి శిలువ మరణం అంటే అంత గొప్పది. శిలువ మరణాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞించాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, బలారాధన. దీనిని చేయనప్పుడల్లా మీరు దేని గుర్తు చేసుకోవాలి? ఆయన మరణాన్ని మనము గుర్తు చేసుకోవాలి, ప్రచురము కూడా చేయాలి. మరణం అంటే తేలికది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి మరణం అంటే తేలిక విషయం కాదు. అది మొత్తం అంతా కూడా శిలువ బలియాగం మీద కేంద్రీకృతమైందని చెప్పారు. కాబట్టి ఎవడను అయోగ్యముగా దాన్ని తీసుకొనో వాడు తనకు తానే ఉత్తరవాది. కాబట్టి ఆయన మరణాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు చూద్దాం, ఒకసారి చూసి ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన చెప్పండి, మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చదువు. ఎన్నో పత్రిక అదే? మొదటి పత్రిక 11 27 చదువు. రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి మనం 25వ వచనం కూడా చేద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. మనం రొట్టె ద్రాక్షరం తీసుకుంటే దేన్ని చేయాలి? మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మీ కళ్ళ ముందు ఆ మరణం కనిపించాలి, శిలువ మరణం కనిపించాలి. దేవుడు నా కొరకు శిలువ మీద బలియాగం అయ్యాడు అని గుర్తు చేసుకోవాలి. రొట్టె ద్రాక్షరసం అంటే ఆయన వారికి తింటే కట్టడగా ఇచ్చేసాడు. అది ఆ శిలువ బలియాగం అనేది ఆగిపోలేదు. 2000 సంవత్సరాల క్రితం జరిగినా నేటికి మన కళ్ళ ముందు ఉండాలి. అది విశ్వాస జీవితం. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, జరిగిపోయింది కదా అనుకోకూడదు. వారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా నీ కళ్ళ ముందు కనిపించాలి. యేసయ్య శిలువ మీద వేలాడిన ఆ సంఘటన నీకు కనబడాలి.
నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రోజు రొట్టె ద్రాక్షరం తీసుకుంటే రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? మర్చిపోవడానికి వీల్లేదు, మర్చిపోవడానికి వీల్లేదు. అది నిరంతరము ఒక ప్రక్రియ. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణాన్ని అంత తేలిగ్గా తీసేయకూడదు. దేవుడు ఏర్పాటు చేసింది ఆ శిలువ బలియాగం అంటే అంత తేలికది కాదు. మనం గుర్తు చేసుకోవాలి. ప్లస్ ఏం చేయాలి? ప్రచురం చేయాలి అందరికీ కూడా. అర్థమవుతుందా? రొట్టె ద్రాక్షరం అనేది తేలిగ్గా తీసుకోకూడదు. చాలా ఈజీగా వారం అంతా అసలు వాక్యమే ఉండదు, అసలు వారం అంతా అసలు ఇంట్రెస్టే ఉండదు, వాక్యమే వినరు, కానీ బైబిలే చదవరు, ప్రార్థనే చేయరు, కానీ అసలు యేసుప్రభుని జ్ఞాపకమే చేసుకోరు వారం అంతా, కానీ రొట్టె ద్రాక్షరం వచ్చి తీసుకుంటారు. ఎవడు అయోగ్యముగా దాన్ని తీసుకున్నానో వాడు అపరాధి అని దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. కాబట్టి అయోగ్యంగా మనం ఎప్పుడు తీసుకోకూడదు. మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టుగా మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడిన పౌలు గారు అంటారు. ఆయన ప్రదర్శింపబడ్డాడు కదా, ఇదే అసత్యం కాదు కదా. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. రొట్టె ద్రాక్ష తీసుకుంటే పాపాలు ఒప్పుకోవడం కాదు, పాపాలను ఒప్పేసుకున్నావు. ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే ఒప్పేసుకున్నావు, ఇప్పుడు ఒప్పుకోవడం కాదు. ఇప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోతే నీలో ఉన్న సారం పోతుంది. నువ్వు క్రైస్తవుడు అన్న విషయం మర్చిపోతావు. నువ్వు క్రైస్తవుడు అయిన అసలు గుర్తే ఉండదు నీకు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటేనే నేను క్రైస్తవుడిని, నేను నీతిగా బతకాలి, నేను నిరంతరం జీవించాలి, నేను నీతి న్యాయాలను అనుభవిస్తూ ఉండాలి, ఆయన కట్టడాలు బ్రతుకులు ఉండాలి, యథార్థంగా బ్రతకాలనే విషయం మనకి ఎప్పుడు గుర్తు వస్తుందంటే సిలువ మన కళ్ళ ముందు కనిపించాలి. అర్థమవుతుందా? ఇది సిలువని గురించిన వార్త. నశింపబడుచున్న మనకు దేవుని